ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అయినా మైక్రోసాఫ్ట్ వర్డ్ అయినా ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ రెడ్ మార్క్లో ప్రొటెక్ట్ యాక్టివేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో అనేది వీడియోలో చెప్తాను. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ రన్ చేస్తేనే ప్రొటెక్ట్ యాక్టివేషన్ సక్సెస్ అవుతుంది. కానీ ఈ అప్లికేషన్ 2 ప్రోగ్రామ్స్లో ఉంటుంది. మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ పీసీ ఫైల్ను ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ లోకల్ డిస్క్కి సి అని ఉంది, ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంది కదా, ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆఫీస్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, మనకు అప్లికేషన్ ఉందో లేదో అనేది ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇక్కడ OSPRREARM అప్లికేషన్ లేదు ఇక్కడ. ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేసుకుందాం. ఇక్కడ లేకుంటే బ్యాక్ వచ్చేసుకుందాం. లేకుంటే ఇక్కడ కామన్ ఫైల్స్ అని ఉంది, దాంట్లో ఉందేమో చెక్ చేద్దాం. ఇక్కడ దాని మీద అయితే క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మైక్రోసాఫ్ట్ షేర్డ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ఆఫీస్ సాఫ్ట్వేర్ ప్రొటెక్షన్ ప్లాట్ఫామ్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడైతే ఆ ఫైల్ అయితే ఉందో లేదో చెక్ చేసుకుందాం. ఇక్కడైతే ఆ ఫైల్ అయితే లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేసుకుందాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఫైల్స్లో చెక్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ 86లో చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ సేమ్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ఆఫీస్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ఆ ఫైల్ ఉందో లేదో అని మరి చెక్ చేసుకుందాం. ఇక్కడ ట్యాప్ చేసుకుందాం. ఆ ఫైల్ ఉందో లేదో చెక్ చేసుకున్నాక ఇక్కడ లేదు కదా, మరి ఎక్కడ ఉంటుందంటే బ్యాక్ వచ్చేసుకుందాం. ఇక్కడ కామన్ ఫైల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడైతే ఇక్కడ మైక్రోసాఫ్ట్ షేర్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ఆఫీస్ సాఫ్ట్వేర్ ప్రొటెక్షన్ ప్లాట్ఫామ్ దాని మీద క్లిక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకైతే అప్లికేషన్ అయితే ఇక్కడ ఉంది చూడండి, OSPRREARM. ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేసుకొని ఇక్కడ రన్ మీద క్లిక్ చేసుకోవాలి. మనకైతే రన్ అయిపోతుంది, యాక్టివేట్ అయితే అయిపోయింది. బ్యాక్ వచ్చేసుకుందాం. ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉంది కదా, ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి యాక్టివేషన్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. అప్పుడు రెడ్ మార్క్ యాక్టివేషన్ ఫెయిల్ అని వస్తుంది కదా, ఇప్పుడు యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎక్సెల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. ఇక్కడ బ్యాక్ అయితే క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ఎక్సెల్ ఓపెన్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అయితే మనకి యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఎంఎస్ ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కటి ఏదైనా టాల్ అయినా, ఎంఎస్ వర్డ్ అయినా, ఎక్సెల్ అయినా ఏదైనా మనకైతే ఇలా రెడ్ మార్క్ రాకున్నట్టే సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్. ఇలాంటి వీడియోలు కావాలంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్.